యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నా బిడ్డకేం కాలేదు ఇందు. నీ భార్య ఎక్కడుంది? వెళ్ళు. వైదేహి, మన బిడ్డకేం కాలేదంట వైదేహి. మందులు మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. వెళ్ళొస్తాను. అలాగే డాక్టర్. ఎంత పరీక్షించినా బిడ్డనాడి దొరకట్లేదమ్మా. ఆశలు వదులుకోవాల్సిందే. మేం బ్రతికినా బిడ్డ బ్రతకదు అన్నారు నాన్న. ఏం చేయాలో తోచలేదు, భయం వేసింది. ఇక్కడ మీకు ఏం చెప్పాలో తెలీదు. ప్రాణాలతో బయటపడ్డాం గాని ప్రాణాలు లేనట్టే ఉన్నాం. కానీ నా బిడ్డకేం కాలేదు వైదేహి, మన బిడ్డకేం కాలేదు వైదేహి, మా బిడ్డకేం కాలేదు. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. దీని టైం బాగుందా లేక మన టైం బ్యాడ్గా ఉందా? ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌట్ కావట్లేదు. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఎప్పుడో ఎవరో చేసిన పాపానికి నా బిడ్డకి శిక్ష ఎందుకు స్వామి? చేజారిపోయిన ఆభరణాల కారణంగా అపశుభం తెలియని ఇంకా రూపం కూడా పోసుకొని పసి ప్రాణం బలి కావాలా? ఇదేం న్యాయం స్వామి? అసలు ఏం తప్పు చేసిందని మా బిడ్డ శిక్ష అనుభవించాలి? మా కడుపును పుట్టడమే తను చేసిన తప్పైతే మా బిడ్డకి జన్మనిచ్చి మా ప్రాణాలు తీసుకో. ప్రతి క్షణం బిడ్డకి ఏమవుతుందోనన్న భయంతో మేం బతకలేం స్వామి. ఈ నరకాన్ని అనుభవించలేకపోతున్నాం. నిన్ను భోళా శంకరుడు అంటారు, కోరిన వెంటనే వరములు కురిపిస్తావు అంటారు. మరి నా బిడ్డని ఎందుకు బలి తీసుకోవాలనుకుంటున్నావు? ఈ లోకాన్ని చూడకముందే ఎందుకు తీసుకుపోవాలని చూస్తున్నావు? కరుణ చూపించు స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. వచ్చారా స్వామి? జరిగిందంతా మీకు తెలియంది కాదు. శివయ్యకి చెప్పండి స్వామి. మా మొర ఆలకించమని చెప్పండి. ఆది దంపతులు కదా, ఈ దంపతుల బాధ అర్థం చేసుకోమని చెప్పండి. నలుగు పిండితో బొమ్మని చేసుకొని దానికి ప్రాణం పోసి కాపలాగా పెట్టి శివయ్య ఆ బిడ్డ ప్రాణాలు తీసేస్తే ఆ పార్వతమ్మ విలవిల్లాడిపోయిందే. బిడ్డకి తిరిగి ప్రాణాలు పోసేదాకా భర్త మొహం కూడా చూడలేదే. బిడ్డ దూరమైతే పడే బాధ
ఆ తల్లికి తెలుసు కదా. మరి ఈ తల్లికి అదే బాధ కలిగించాలని చూస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటుంది? ఆ తల్లితో మీరైనా చెప్పండి స్వామి. తన బిడ్డ ప్రాణాలు కాపాడినట్టే నా బిడ్డ ప్రాణాలు కూడా కాపాడమని చెప్పండి. చెప్పండి స్వామి, చెప్పండి. మా బిడ్డకేదైనా జరిగితే మేం బ్రతకలేం. కానీ అది తప్పదు అనుకుంటే ఇక్కడే ఇప్పుడే మా ప్రాణాలు తీసుకోమని చెప్పండి. బోలాశంకరుడు బలి కోరేవాడు కాదు, అనుగ్రహించేవాడే, అండగా నిలబడేవాడే. కానీ మీరు మోస్తున్న ఆ శాపం చేసిన తప్పుకు రూపం. మీకు అప్పుడే చెప్పాను, అమ్మవారి అయ్యవార్ల అలంకరణ జరిగితేనే శాపం నిర్వీర్యం అవుతుంది. అది మీ చేతుల్లోనే ఉంది, ఆ పరమశివుని చేతుల్లో కూడా లేదు. ఆయన కూడా కాలానికి కర్మకి బద్ధుడే. అందుకే శాపగ్రస్తులైన మీ మొరని ఆయన ఆలకించలేడు. అంటే నా బిడ్డ అనుక్షణం గండాల్ని ఎదుర్కోవాల్సిందేనా? ఈ బిడ్డ ఆయన ప్రసాదించిన వరం కాదా? వరమే, కానీ శాపం శాపమే. అలా ఎలా అవుతుంది స్వామి? ఆ దేవుడిచ్చిన వరం కూడా శాపానికి తలంచాల్సిందేనా? మిమ్మల్ని అనుగ్రహించిన ఈ వరం శాపాన్ని దూరం చేయడానికా, ఆ శాపం అనుభవించడానికా అనేది కాలమే నిర్ణయిస్తుంది. సమస్య మీదైనప్పుడు పరిష్కారం ఎక్కడో ఉండదు, మీలోనే ఉంటుంది. వెతకండి, మీరు తలపెట్టిన కార్యాన్ని పూర్తి చెయ్యండి. తరతరాలుగా వెలగని అఖండ దీపం మీ వల్లనే వెలిగింది. నేలమాలిగలు తెరుచుకోవడానికి మీరే కారణం. ఆయన అనుగ్రహం లేకుండా ఇవేవీ జరగవు. సంకల్పంతో ముందుకు సాగండి, సమస్య పరిష్కారం అవుతుంది. ఉన్నది ఒక్కటే మార్గం, అమ్మవారు అయ్యవార్ల ఆభరణాలు వారికి చేర్చండి. వేరే మార్గం కోసం వెతక్కండి. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. బావా, ఆయన అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఒకే మాట. అవును వైదేహి, చేజారిన ఆభరణాలు ఇక్కడికి చేర్చాలి. అప్పుడే మన బిడ్డ క్షేమంగా ఉంటాడు. అవును బావా, ఆ రోజు నేల మాలికలు తెరుచుకునే వరకు తెరుచుకుంటాయో లేదో తెలీదు, అందులో ఏముందో తెలీదు. అలాంటప్పుడు ఎవరు ఇక్కడికొచ్చి ఎలా తీసుకెళ్తారు బావా? నిజమే వైదేహి, మన పక్కనే ఉండేవాళ్ళెవరో మన వంశం నిర్వంశం చేయడానికి చేస్తున్న కుట్ర. దీన్ని ఎలాగైనా బయట పెట్టాలి బావా. బయట పెడితేనే మన బిడ్డకి బ్రతుకు. బయట పెడతాను, అసలు దొంగలెవరో కనిపెడతాను, మన బిడ్డని కాపాడుకుంటాను. అదేం వేడి, అసలైన వేడంటే ఏంటో నేను చూపిస్తాను బ్రదర్. చూడు. ఏయ్, ఎందుకు బ్రదర్, ఎలాగూ కొన్ని ఎంజాయ్ చేయలేవు, కనీసం మనసులో అయినా ఎంజాయ్ చేయొచ్చు కదా. లేవు.
మనిషిలో లేదు, మనసులో లేదు. ఆ మనిషి అంతే. నోరు మూసుకొని మీరు ఇద్దరు బయటికి వెళ్ళండి. ఏ వాలి ఆగు. రాజ్యాలు పోయినా రాజులు పోయినా వాళ్ళ సంపదలు అక్కడక్కడ బయటపడే సంఘటనలు చూస్తూనే ఉంటాం. కానీ ఇంతకు ముందెన్నడూ చూడని, కని విని ఎరుగని సంపద నేలమాలిగల్లో బయటపడింది. వేల కోట్ల విలువ చేసే ఈ సంపద దశరథ రాజుకి వారసత్వంగా వచ్చిన వారసత్వ సంపద అని తెలుస్తోంది. అది తమ తర్వాత తరాలకే చెందాలని పురావస్తు శాఖలో క్లెయిమ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సంపదతో దశరథ రామరాజు కుటుంబం తెలుగు రాష్ట్రాల్లోనే సంపన్నమైన కుటుంబంగా మారబోతోంది. వదినా, ఇదిగో ఇదే వారసత్వ సంపద, తీసుకో. అంటే దేవాన్ సంపదనంతా దాచేసి ఏమీ దొరకలేదని చిన్న పెట్టె నా చేతిలో పెట్టాడన్నమాట. ఏం చెప్తున్నారు రాజా? 1000 కోట్ల వారసత్వ సంపదేంటి? దొరికింది దేవుని ఆభరణాలే కదా. వైదేహి దేవాంశులు ఆభరణాలు తెచ్చిచ్చారు కదా, మరి 1000 కోట్ల వారసత్వ సంపద అంటున్నారేంటి? అదే అర్థం కావట్లేదమ్మా. అంటే మీకు కూడా తెలీదా మావయ్య గారు? అసలు దొరకనిదే ఎవరికి మాత్రం తెలుస్తుంది చెప్పు. అసలు వీళ్ళకి న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్నవి లేనివి చెప్పడం వీళ్ళకి బాగా అలవాటైపోయింది. ఏమీ తెలియకుండా టీవీలో ఎందుకు చూపిస్తారు మావయ్య? దొరికింది, దాన్ని మీ చిన్న కొడుకు ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడో దాచుకున్నాడు. కాదు కాదు కాదు, దోచుకున్నాడు. ఊర్మిళ, ఏం మాట్లాడుతున్నావు? అవునత్తయ్యా, అవును. అందరికీ చెందాల్సిన సంపద ఒక్కడే దాచుకుంటే అది దోచుకోవడమే కదా. ఇదే సంపద గురించి ఆ రోజు నేను అడిగితే ఏమీ దొరకలేదని ఒక చిన్న ఖాళీ పెట్టె నా చేతిలో పెట్టాడు. వాళ్ళ చేతికి పెత్తనమిచ్చినందుకు ఇది వాళ్ళు చేసిన పని. ఇదే. ఊర్మిళ, నా మనవడు మనవరాలు అలాంటి వారి కాదు. కాకపోతే మరిదంతా ఏంటి చూడండి. వాళ్ళు మనకు చెప్పకపోయినా పురావస్తు శాఖలో క్లెయిమ్ చేసుకోవడం వల్ల వార్త బయటకొచ్చింది. వాళ్ళ నిజాయితీ ఏంటో బయటపడింది. ఊర్మిళ, టీవీలో న్యూస్ చూసి నిజానిజాలేంటో తెలుసుకోకుండా ఒక నిర్ధారణకి రావద్దు. సరే, వస్తారుగా ఇప్పుడు, అడగండి. అప్పుడు తెలుస్తాయి నిజానిజాలేంటో. ఒకవేళ వాళ్ళు అబద్ధం చెప్పినా పురావస్తు శాఖకు వెళ్తే నిజానిజాలు బయటపడిపోతాయి. వైదేహిని వైదేహి అని రుజువు చేస్తే సంపదనంతా నా చేతిలో పెడతానని మాటిచ్చి ఆ సంపదనంతా దోచుకుంటాడో రాని, ఎలా ఇవ్వడో నేను చూస్తా. వైదేహి, ఇక ఆడబోయే ప్రతి మాట అది నిజమైనా అబద్ధమైనా మనం చేరాలనుకునే గమ్యానికి చేర్చేదే అయి ఉండాలి. నీ అడుగులో అడుగు వేయటం తప్ప
అది నిజమా అబద్ధమా అన్నది నాకు అనవసరం బావా. నీవేంటే నేను అంతే. అదిగో వచ్చేస్తున్నారు. రండి రండి రండి. ఎక్కడి నుంచి వస్తున్నారు దేవాంశ్? గుడి నుంచేనా? అవును వదినా. గుళ్ళో దేవుణ్ణి దర్శనం చేసుకుని వస్తున్నారా, లేకపోతే దాచుకున్న సంపద భద్రంగా ఉందో లేదో చూసొస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు వదినా? ఏమీ తెలియనట్టు మాట్లాడద్దు దేవాంశ్. నీ నిజాయితీ ఏంటో, ఈ కుటుంబం పట్ల నీ నిబద్ధత ఏంటో తెలిసిపోయింది. ఇక నీ మాటకి విలువ లేదు దేవాంశ్. ఊర్మిళ, నువ్వు ఆగమ్మా. ఏంటి మావయ్య గారు, ఇంత జరిగాక కూడా ఇంకా ఆగు ఆగు అంటారేంటి? టీవీలో చెప్తున్నారు, ప్రపంచం మొత్తం తెలిసిపోయింది, కానీ ఇంట్లో ఉన్న మనకి మాత్రం తెలీదు. మా సంగతి పక్కన పెట్టండి, మాకెటూ విలువలేదు. ఇంటి పెద్ద మీరున్నారు కదా మావయ్య. అరే, అత్తయ్య మావయ్య అందరూ ఉన్నారు కదా, ఒక్కరికైనా చెప్పారా? లేదు. ఎందుకు చెప్తారు? వాళ్ళకు కావాల్సింది వేల కోట్ల విలువ చేసే సంపద మాత్రమే. పెద్దనాన్న పెద్దమ్మ ఎవ్వరూ అక్కర్లేదు. ఎవరికైనా చెప్తే వాళ్ళకి వాటాలు ఇవ్వాలి కదా. నోరు మీరా. మనుషుల్ని వదిలేసి సంపదకి విలువ ఇవ్వడానికి అక్కడున్నది ఎవరో కాదురా, నా మనవడు దేవాంశ్. అవును, దేవాంశ్ మాత్రమే నీ మనవడు, నేను కాదు. అన్నిట్లో దేవాంశ్కే విలువనిచ్చి తను లెక్క చేయడం మానేశారు. ఇప్పుడు కూడా ఆ టీవీలో చెప్పింది విన్నాక కూడా ఇంకా నీ మనవడు దేవాంశే ఇంకా గొప్పడంటున్నావు. అవునరా, నా కొడుకు గొప్పవాడే. ఈరోజు టీవీలో ఎవరో ఏదో చెప్పారు కదా అని నా కొడుకుని అనుమానిస్తే నా పెంపకాన్ని అనుమానించినట్టే. అయినా వాళ్ళు సంపద దొరికింది అన్నారే గాని నా కొడుకు దాచాడు అనలేదు కదా. మరి నిజానిజాలేంటో తెలుసుకోకుండా వాణ్ణెలా అవమానిస్తారు? నీలమాలిగల్లోకి వెళ్ళింది దేవాంశ్ వైదేహీలే కదా అత్తయ్య. వాళ్ళకు కాక ఆ సంపద గురించి ఇంకెవరికి తెలుస్తుంది? వాళ్ళకు కాక ఇంకెవరికి దొరికే అవకాశం ఉంటుంది? ఏమో, ఏమైనా జరగచ్చు ఊర్మిళ. నిన్ను ఒక్క మాట అడిగినా నిన్ను అనుమానించినట్టే దేవాంశ్. కానీ టీవీలో న్యూస్ చూశాం. టీవీలో ఈ న్యూస్ రాకపోయుంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడేమో. ఇప్పుడు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవాంశ్ తెలీదు అని చెప్పినా పురావస్తు శాఖ వాళ్ళని అడిగితే తెలిసిపోతుంది. ఇంట్లో వాళ్ళందరికీ నీ మీద నమ్మకం ఎక్కువ దేవాంశ్. అందుకే నిన్ను అనుమానించడానికి కూడా మొహమాట పడుతున్నారు. కానీ ఇప్పుడు నిజం చెప్పాల్సిందే. ఎందుకంటే అది తరతరాలుగా వస్తున్న వారసత్వ సంపద.
నువ్వొక్కడివే ఉంచుకోవడానికి కుదరదు. నీతో పాటు నా భర్తకు కూడా సమానంగా వాటా ఇవ్వాలి.